నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంతో రాష్ట్ర నాయకత్వంపై సొంత పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అధికార పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమిపై సమీక్షించుకోవాలని కాషాయ నేతలు సూచిస్తున్నారు. గెలవగలిగే కనీసం రెండో స్థానానికి దగ్గరగా వచ్చే జూబ్లీహిల్స్లో ఘోర పరాజయానికి కారణాలేంటో తెలుసుకోవాలంటూ చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిందని, అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని అంటున్నారు కాషాయ నేతలు. బీజేపీ ఒక నిర్దిష్ట వ్యూహం రూపొందించుకోకపోతే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలోపేతమయ్యే ఛాన్స్ ఉందని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి తెలిసేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాగేంద్ర, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద పోస్ట్ మార్టం ఇంకా ఏం చేస్తున్నారు బీజేపీ నేతలు, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకి ముందు మనం ఏదైతే అనుకున్నాం, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో సొంత పార్టీ నేతలు కౌంటింగ్ తర్వాత సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తారంటూ కూడా గతంలో మనం చెప్పుకొచ్చాం. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాషాయ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో 2023లో 25,000 ఓట్లు వస్తే ఈసారి 17,000 ఓట్లకే జూబ్లీహిల్స్లో కాషాయ పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం 25,000 నుంచి 17,000 ఓట్లకి పరిమితం అవడం పట్ల బీజేపీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దాంట్లో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర పరాజయానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ కార్యకర్తలంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఆయన నిన్న ట్విట్టర్ వేదికగా సంబోధించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ట్విట్టర్లో ప్రధానంగా ఎక్స్ వేదికగా స్పందించినటువంటి ధర్మపురి అరవింద్ ఈ ఓటమికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలి. ఇదే పరిస్థితి వచ్చేటటువంటి ఎన్నికల్లో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీజేపీకి గెలవాల్సినటువంటి సీటు, లేదా రెండవ స్థానానికైనా మనం పోటీ పడాల్సినటువంటి సీట్లో మనం ఎందుకు ఇంత దారుణంగా 17,000 ఓట్లకే పరిమితమయ్యాము, దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన ముఖ్యంగా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. గతంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా రానన్న దానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన రాష్ట్రం బాధ్యతలు పూర్తిగా కిషన్ రెడ్డి అంటూ కూడా సంబోధించినటువంటి పరిస్థితి. దాంతో పాటు మరొక బీజేపీ సస్పెండ్ చేసినటువంటి రాజా సింగ్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే రాష్ట్ర నాయకత్వం పైన చేశారు. ముగ్గురు కీలక నేతలు రాష్ట్ర పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్నారు. మరొక 50 సంవత్సరాల పాటు పార్టీ అధికారంలో రాకుండా చేస్తున్నారంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనిపైన ఈ ఓటమికి సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు కూడా ఇటువంటి పోస్ట్ మార్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.